వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆరోపణలు చేస్తుంది ఏంటంటే మేము ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పేద విద్యార్థులకు వైద్య విద్యను దగ్గర చేయడానికి చేస్తే చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని ప్రైవేటు పరం చేస్తున్నారు అనే విమర్శలు చేస్తూ ఉన్నారు. దీంట్లో నిజానిజాలు ఏంటి అసలు అనేది తెలుసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను తెచ్చాను అని చెప్పుకుంటున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఒకసారి ఇది ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించినది చూడండి. ఇందులో చూస్తే ఏముంది, కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి ఏ 15,000, బి 12 లక్షలు, సి 20 లక్షలు అని ఉంది. ఇదేంటి, ఈయన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ తెచ్చాను అని చెప్పారు కదా, మరి మిగతా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వైజాగ్ కానీ కర్నూలు కానీ ఇక మిగతా ఏ మెడికల్ కాలేజెస్ అయినా చూడండి, అవన్నీ ఇలా కేటగిరీలు అనేవి లేవు, అన్నీ కూడా ఫ్లాట్ 15,000 ఫీజు. మరి దీంట్లో ఏంటి 12 లక్షలు 20 లక్షలు అని ఉంది. ఇదనే కాదు, ఈయన తెచ్చాను అని చెప్పుకుంటారు రాజమండ్రి మెడికల్ కాలేజీ కూడా చూడండి, దాంట్లో కూడా ఫీ స్ట్రక్చర్ చూడండి, కేటగిరీ ఏ, బి, సి 12, 20 లక్షలు. ఈయన తెచ్చాను అని చెప్పుకుంటున్న ఈ 6 మెడికల్ కాలేజీల్లో ఇదే ఉంది. ఈయన తెచ్చింది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అయితే మిగతా మెడికల్ కాలేజీలతో పాటే ఇది కూడా అలానే ఉండాలి కదా, అలా కాకుండా ఇలా ఎందుకు ఉంది చెప్పాలి కదా దీనికి సమాధానం. ఈ ఫీజు స్ట్రక్చర్కి సంబంధించి నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ఇదిగోండి, ఆయనే దీంట్లో ఇలా 12 లక్షలు 20 లక్షలు ఫీజు ఇవ్వాలి అని అనేసి వారు ఇచ్చిన జీవోనే ఇది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చాను అని చెప్పుకుంటున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఫీ స్ట్రక్చరు అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేస్తాము అంటున్న ఫీ స్ట్రక్చరు ఫస్ట్ 85 సీట్లు దాదాపుగా సేమ్, ఇంకొక 15 సీట్లు ఏదైనా కొంచెం ఇంచుమించు తేడాలు ఉంటాయి. అలాగే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కూడా ఏబిసి ఇంతే ఫీజులు ఉన్నాయి. సో అంటే ఇవి మొత్తం దాదాపుగా ఒకటే ఫీ స్ట్రక్చరు. మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల కోసం తీసుకొచ్చింది ఎక్కడ, దాన్ని వీళ్ళు ప్రైవేట్ పరం చేసి పెంచుతుంది ఎక్కడ చెప్పగలుగుతారా దీనికి సమాధానం?